ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. జనరల్గా అండి మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా మీ కెరియర్ స్టార్ట్ చేశారు. సో మీకు డిస్ట్రిబ్యూటర్గా అందులో ఉన్న సాధక బాధకాలు, కష్టాలు, సమస్యలు, ఛాలెంజెస్ అన్నీ తెలుసు. సో ఆ టైంలో మీరు కూడా థియేటర్స్ కోసం స్ట్రగుల్ అయ్యారు. ఆ టైంలో మీరు కూడా మీరు కొన్న సినిమాలకి థియేటర్ దొరక్క మీరు కింద మీద పడ్డారు. ఆ రోజులు గుర్తున్నాయంటే హౌ వాజ్ దట్ స్ట్రగుల్? ఆ ఇన్సిడెంట్స్ అంటే అవన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి ఇవాళ నాకు డిస్ట్రిబ్యూటర్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ అండి. డిస్ట్రిబ్యూటర్ని ఎవరన్నా తిడుతుంటే నాకు నచ్చదు. ఓకే, నేను రియాక్ట్ అవుతాను. ఎందుకంటే ఫైనల్గా ఇక్కడ హోల్ ఎపిసోడ్లో 90% నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్. సంవత్సరంలో వచ్చే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఎన్ని? 10 to 15, 10 to 20 ఫిలిమ్స్. 100 ఫిలిమ్స్ కొంటున్నారు డిస్ట్రిబ్యూటర్. అంటే ఆ 80 ఫిలిమ్స్లో వాడు నష్టపోతున్నారు. ఎవరైనా కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు. సక్సెస్ వచ్చినప్పుడు మట్టుకు ఇక్కడ కూర్చొని మేము ఫిలిం నగర్లో మా ఆలోచన ఎలా ఉంటాయంటే, డిస్ట్రిబ్యూటర్ మా సినిమాలు మొత్తం తినేస్తున్నాడు, మనకు అన్ని దొంగ లెక్కలు చూపిస్తున్నాడు, ఈ ఫీలింగ్లో ఉంటారు. మరి మనమే ఒక ఫ్లాప్ ఇచ్చామేమన్నా, మరి మన డబ్బు ద్వారా మనం ఇచ్చిన సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్ డబ్బు పోయిందే అని ఎవ్వరు ఆలోచించరు. ఫండమెంటలీ నాకు అది నచ్చదు. సో నేను సాధ్యమంత మట్టుకు నేను నా డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాను. 90% అక్కడ నేను సక్సెస్ అయ్యాను. 10% చెప్పాను కదా. సో పర్సన్స్ ఇప్పుడు నేను వీళ్ళదే కరెక్ట్ అన్నావు, అక్కడికి వెళ్తే అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు తప్పులు ఉంటాయి, వాళ్ళ చిన్న చిన్న కక్కుర్తులు ఉంటాయి. వాళ్ళది ఏంటంటే ఆ సైకిల్లో వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. ప్రొడ్యూసర్లకు డబ్బులు ఇస్తే మనకి ఏమైనా హెల్ప్ చేస్తారా? అక్కడ ఉండే బ్యాచ్ ఉన్నారు, అక్కడ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలా చేయడం వల్ల టోటల్గా సిస్టమ్ రాంగ్ అయిపోయింది. సిస్టమ్ సెట్ కావాలి. ఇప్పుడు మేబీ మా విషయం ఏంటంటే తొందరగా ఆన్లైన్ అయిపోయి ఎవ్రీవేర్ సిస్టమేటిక్ వైట్ అయిపోతే డెఫినెట్గా నాలాంటి ప్రొడ్యూసర్కి రెగ్యులర్గా సినిమాలు తీసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అది. కానీ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఎంతమంది ఉన్నారు రాజు గారు? నిజంగా చెప్పండి. పర్సంటేజ్ తక్కువ అండ్ నష్టపోయే వాళ్ళు ఎక్కువ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసేస్తున్నారు. అవి వారం కూడా ఆడట్లేదు చాలా సినిమాలు. అందరూ నష్టపోతున్నారు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్లు, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ లాసెస్, థియేటర్స్. సో ఈ సిచ్యువేషన్ని మార్చే ఎప్పుడు మారుద్ది అంటే సినిమా తీసేటప్పుడే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ ఏమవుద్దంటే ఒక సక్సెస్ రాగానే మీరు హిస్టరీ మొత్తం చూడండి, ఒక సక్సెస్ఫుల్ సినిమా ద్వారా నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేది హీరో మార్కెట్ పెరుగుద్ది, డైరెక్టర్ మార్కెట్ పెరుగుద్ది, ఆర్టిస్టుల మార్కెట్ పెరుగుద్ది, టెక్నీషియన్స్ది పెరుగుద్ది, వీళ్ళందరిది పెరుగుద్ది ఒక సక్సెస్ఫుల్ ఫిలిం ద్వారా. ఎందుకంటే వాళ్ళు లైమ్ లైట్లకు వెళ్తూ ఉంటారు. ప్రొడ్యూసర్ మార్కెట్ పెరగదు, డిస్ట్రిబ్యూటర్కు పెరగదు, ఎగ్జిబ్యూటర్కు పెరగదు. వీళ్ళు ఎందుకంటే ఈ కింద వీళ్ళందరూ బిజినెస్ మట్టుకే చేస్తారు. వీళ్ళందరూ ఓన్లీ డబ్బు పెట్టడం, వాళ్ళు తీసుకునే వాళ్ళు, వీళ్ళు ఇచ్చేవాళ్ళు, డబ్బు పెట్టడము, ఎంత లాభ నష్టాలు చూసుకునేదేమో వీళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ పెరిగినప్పుడు బడ్జెట్ ఎలా పెరుగుద్ది? హీరో, డైరెక్టర్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ పెరుగుద్ది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎందుకు మేము సస్టైన్ అవుతామంటే, ఫస్ట్ నుంచి మేము అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ సినిమా ఈ బడ్జెట్లో చేయాలా వద్దా, లేదు ఒక ఓవర్ బడ్జెట్ అయితే ఈ సినిమా చేయడం వల్ల ఉపయోగం లేదు, మేము ఆగిపోవడానికి ట్రై చేస్తాం. బట్ సమ్వన్ ఇంట్రెస్ట్, డబ్బు ఉంటుంది, సినిమా తీయాలి, హీరో ఎంతన్నా ఓకే, డైరెక్టర్ ఎంతన్నా ఓకే, ఎవరు ఎంతన్నా ఓకే, అందరికి ఇచ్చేసినప్పుడు ఆ సినిమాతో ఆగిపోదు అది. ఈ ఇంపాక్ట్ ఏమవుతుంది, తను ఇచ్చేస్తాడు, 1-2 సినిమాలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. బట్ ఈ ఇంపాక్ట్ ట్రావెల్ అవుతుంది, నెక్స్ట్ సినిమా తీసే అందరి మీద ట్రావెల్ అవుతుంది. సో ఈ సిస్టంలోనే తప్పుంది. దాన్ని ఇప్పుడు ఎవరు మార్చుతారంటే ఎవరు మార్చలేదు. కానీ మీరండి, ఇప్పుడు మీరు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇలాంటి అంటే డిసైసివ్ మేకింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కొంతమంది, అంటే కొంచెం వాళ్ళ పెద్దరికం ఉంది, వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో. మీరు కనీసం కూర్చొని మాట్లాడి దీన్ని ఏమి చేయలేరా? అంటే హీరోస్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, అంటే కాంట్ యూ కమ్అట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ అంటే జరగదండి. అది ఎందుకు జరగదంటే, ఇప్పుడు ఒక సినిమాకి ఒక హీరో కావాలి. ఒక హీరో ఉంటేనే తన చుట్టూ
సినిమా అనేది రెడీ అవుతుంది. ఎవరు రెడీ చేస్తారు? ఒక డైరెక్టర్ రెడీ చేస్తారు. సో డైరెక్టర్ హీరో పెద్ద సినిమాలకి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చే టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ పెద్ద సినిమా అనే వరకు ఆ సెటప్ కావాలి. ఆ సెటప్ కావాలన్నప్పుడు ఇస్ హీరో మార్కెట్ ఇది. సో హీరో ద్వారా జరగాల్సిన మార్కెట్ ఫిలిం ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ తెలుగు. ఐ అండర్స్టాండ్. నేను అనేది ఏంటంటే హీరో మార్కెటే, అన్ని కరెక్టే. బట్ హీరోలకి టెక్నీషియన్లు కూడా తెలుసు, డైరెక్టర్లు కూడా తెలుసు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి తెలుసు. వారం కూడా సినిమాలు, ఏ బాహుబలి లాంటి సినిమాలే 3-4 తెలియదండి. అదే తెలుసు అనుకోవడం మనం అనుకుంటాం తెలుసు అని. ఎందుకు తెలియదంటే ఎవరు వెళ్ళి కూడా నిజాయితీగా చెప్పరు ఇది అని. చెప్పడానికి ప్రయత్నం చేసామనుకో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో తప్పు అవుతుంది. వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు తప్పులు చెప్తున్నారు. సో నేను అందుకే ఎవరి మీద నేను రుద్దలేను. మాలాంటి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినా ఈ ప్రొడ్యూసర్స్ అందున్నారో మేము రుద్దలేము. మేమేంటి నవ్వుతూ సజెస్టివ్గా కూడా మీరు ఏమి చెప్పలేము. చెప్తే తీసుకోవడం. మీరు ఒక సినిమాకి అలా చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి మహేష్ బాబు గారిని, వెంకటేష్ గారిని, ఇద్దరిని పెద్ద హీరోలని ఒప్పించి సినిమా తీసి వాళ్ళిద్దరి రెమ్యునరేషన్స్ కూడా వాళ్ళు తగ్గించుకునేలాగా మీరు వాళ్ళని కన్విన్స్ చేశారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎప్పుడో ఒకసారి జరుగుద్ది అది. ఎందుకంటే ఆ కథ జరిపించింది. ఆ కథ అంటే చాలా రోజుల తర్వాత ఒక మల్టీ స్టార్ సినిమా, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న సినిమా, ఆ కథ వాళ్ళకి నచ్చడము, క్యారెక్టర్లు నచ్చడం, ఇవన్నీ జరగడం వల్ల మహేష్ బాబు గారు నిజంగా ఆ ప్రాజెక్ట్ జరగడానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు గారే. సో మహేష్ బాబు గారు కూడా అన్ని రకాలుగా లేదు ఈ సినిమా ఇలాగే తీయాలి, ఈ సినిమా మళ్ళీ ఏదో ఫైట్లు పెట్టి పాటలు పెట్టి సెట్లు వేసి తీయకూడదు, న్యాచురల్గానే తీద్దాము. సో అందరు అలా టీమ్గా తయారయ్యారు. అది ఎప్పుడూ ఒకసారి కానీ జరుగుద్దండి, అది రెగ్యులర్గా జరగదు. సో ఇట్స్ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల మహేష్ బాబు లాంటి హీరో తగ్గడం వల్ల వెంకటేష్ గారు కూడా సపోర్ట్ చేయడం. వెంకటేష్ గారు ఈజ్ ప్రొడ్యూసర్కు సూపర్ సపోర్ట్గా ఉండే హీరో. సో ఉండడం వల్ల జరిగింది. అది ఏ ఒక్కరు లేకుండా జరగదు. రాజుగారు, మీ సినిమాలకు సంబంధించి మీరు మొదటి నుంచి తీసిన సినిమాలు అన్నీ చూస్తే ప్రతి సినిమాకి మీరు ఇనీషియల్గా ఒక పర్టికులర్ హీరో ఒకరిద్దరిని అనుకుని తర్వాత వేరే వాళ్ళకి జీరోయిన్ అయ్యారు. బిగినింగ్ నుంచి కూడా రైట్ ఫ్రమ్ ఆర్య, భద్ర, అందరూ యూ హ్యాడ్ 3-4 ఆప్షన్స్. ఎందుకు అట్లా అంటే వై యూ కుడెంట్ కరెక్ట్ పర్సన్ మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోయారు? ఒక స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ముందు స్క్రిప్ట్ రెడీ అవుద్దండి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రెడీ అయినప్పుడు మేము ఒక హీరోని అనుకుంటే డైరెక్ట్గా ఫిట్ కారు. మేము చెప్పిన స్క్రిప్ట్ ఆ హీరోకి నచ్చి ఉండకపోవచ్చు. మేము అనుకున్న బాడీ లాంగ్వేజ్ ఆ హీరోకి కరెక్ట్ కాకపోవచ్చు. సో అలా ఒక స్క్రిప్ట్ ముందు రెడీ అయ్యాక హీరోని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఆప్షన్ ఈ హీరోకిన కాలేదనుకో ఈ హీరోకి వెళ్ళొచ్చు, హీరోకిన కాలేదనుకో హీరోకి వెళ్ళొచ్చు అనేది ఉంటుంది. పోతే ఇప్పుడు స్టార్స్తో సినిమా తీయాలన్నప్పుడు అలా చేయలేం. ఇప్పుడు దువ్వాడి జగన్నాథం ఉంది, ఇది పక్కా బన్నీ కోసం అనుకుంది, బన్నీకే రెడీ అయింది. దట్స్ వాట్. అంటే బిగినింగ్లో మాత్రం అట్లా ఉండేది కదా, యూ హ్యాడ్ ఆప్షన్స్. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉంది, నిజంగా మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు లేకుంటే నేను అప్కమింగ్ హీరోస్తో తీయాలి. సో అట్లా డెఫినెట్ ఆప్షన్ ఉండాల్సింది ఒక స్క్రిప్ట్కి. సో స్క్రిప్ట్ రెడీ అయ్యాకే హీరో వస్తారు. బట్ స్టార్తో సినిమా తీయాలన్నప్పుడు ఈ హీరో ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రభాస్తో సినిమా తీయాలి అంటే ప్రభాస్ను దృష్టిలో పెట్టుకొని నేను అనుకున్న మాకు ఎవరన్నా డైరెక్టర్ కానీ రైటర్ కానీ చెప్పిన ఐడియాని రెడీ చేయాలి. సో అలా తయారవు. ఇనీషియల్గా ఆర్య సినిమా స్క్రిప్ట్తో మీరు వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారు వాజ్ నాట్ దట్ అంటే సుముఖంగా లేరని విన్నాను ఆ స్క్రిప్ట్కి, కానీ అది బన్నీకి సూట్ అవుతుందో లేదో. బన్నీకి సూట్ అవుతుంది. బన్నీకి ఎప్పుడు ఆ కథ మీద డౌట్ లేదు. సెకండ్ హాఫ్ వెళ్తున్న విధానం మీద డౌట్ ఉండదు. సో దానికి మేము చాలా మళ్ళీ రీవర్క్ చేసి ఒక 2-3 మీటింగ్లు అయ్యాక ఒక స్టేజ్లో అయితే సుక్కు అమ్మో నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోయి కాలేజీలో లెక్చరర్ ఇది కంటిన్యూ చేస్తాను ఒకరోజు నాతో, మళ్ళీ కూల్ అయ్యి లేదు చేద్దామని చేసి మళ్ళీ బన్నీతో కూర్చొని అన్ని ఫైనల్ చేసి తర్వాత మళ్ళీ అరవింద్ గారికి చెప్పి అలా ఓకే చేసిన ప్రాసెస్ పట్టి బ్లాక్ బస్టర్ అది కదండి. అయితే బొమ్మరిల్లు సినిమా టైంలో మీ డెసిషన్ ఎంత స్ట్రాంగ్ ఉండిందంటే ఆ రోజుల్లో ఆ స్క్రిప్ట్ వినగానే మీరు భాస్కర్తో చెప్పారంట కదా ఇది సిల్వర్ జూబ్లీ అని. అంటే అంత స్ట్రాంగ్, అంత గట్టి ఎట్లా ఉంటుందంటే మీకు? దట్ ఈస్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే కెరియర్ మీరు అప్పుడు మొదలు పెట్టారు, 2 సినిమాలు అయినాయి, 4th ఫిల్మ్. ఫోర్త్ ఫిలిం. అంటే అదేనండి, కొన్ని సోల్ ఆఫ్ ద ఫిలిమ్స్ మనం కనెక్ట్ అవుతే తెలుస్తుంది అనేది నా ఫీలింగ్. సో మాకు అదే పని కదా.
సో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, సో రాజుగారిని ఎలా ఇంటర్వ్యూ చేయాలంటే మీకు ఒకటి ఉంటుంది కదా, చిరంజీవి గారిని చేయాలంటే ఒకటి ఉంటుంది కదా. మాది అంతే, ఒక కథ అనుకుంటున్నప్పుడు ఏంటి దీంట్లో ఈ సినిమా ఎందుకు ఆడాలి, సో ఇది ఎందుకు నచ్చొచ్చు, సో దీంట్లో ఏం చేస్తే సూపర్ హిట్ అవుద్ది అనేది మాకు అదే ప్రాసెస్. బట్ పోను తర్వాత అదే డైరెక్టర్స్తో మీరు మళ్ళీ సినిమాలు చేసినప్పుడు చాలా అవి ఆడలేదు. అంతేందుకు వాసు గారి సినిమా మీరు ఆయనతో దిల్ నుంచి మీరు ట్రావెల్ అయ్యారు. వాసు గారి సినిమాలు ఏవి ఆడలేదు మీ బ్యానర్లో. అలాగే హరిశంకర్ గారిది ఇప్పుడు దువ్వాడ జగన్నాథం ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు అ బిగ్ హిట్. బట్ అంత ప్రీవియస్ ఫిలిం ఆడలేదు రామయ్య వస్తావయ్య. మరి మీరు ఏ గట్ ఫీలింగ్ ఉంటుంది మీకు అదే డైరెక్టర్తో మళ్ళీ సినిమా తీయాలని? ఆ డైరెక్టర్ ఆల్రెడీ మీకు ఒక ఫ్లాప్ ఇచ్చారు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఒక డైరెక్టర్ వల్లనే ఫ్లాప్ అవ్వదు. సో అందరము సెలెక్ట్ చేసుకుంటున్నాం సినిమాని, ఓన్లీ ఒక డైరెక్టర్దే తప్పు కాదు. సో నేను సెలెక్ట్ చేసుకున్న ఒక ప్రొడ్యూసర్గా, ఇప్పుడు నా దగ్గరకు ఒక డైరెక్టర్, ఇప్పుడు హరీష్ శంకర్ రామయ్య వస్తావయ్య చేయాలనుకున్నప్పుడు తన గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఉంది, ఎన్టీఆర్ ఓకే అన్నాడు, ఏ ప్రొడ్యూసర్తోనే చేయొచ్చుగా. ఎన్టీఆర్ హరీష్ శంకర్ ఆ సినిమాకి నేను కావాలని నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. వాళ్ళిద్దరు కూర్చొని నాకు ఫోన్ చేశారు, ఒకసారి రా అంటే నేను వెళ్తే ఇద్దరు కూర్చున్నారు, నెక్స్ట్ మా సినిమా ప్రొడ్యూసర్ నువ్వు అన్నారు. సో నన్ను ఎందుకు కోరుకున్నారు, రాజన్న అయితే మనం ముగ్గురం కలిస్తే బాగుంటుంది ట్రావెల్. అలా ట్రావెల్ మొదలై ఏదో కథ అనుకుని ఏదో కథకి వెళ్ళి తప్పు చేశాం. అంటే డైరెక్టర్ హరీష్ శంకర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఆ కథ ఎంచుకున్న నాకు అంతే ఉంది, ఆ సినిమాలో యాక్ట్ చేసిన నా హీరోకి అంతే ఉంది. సో మేము అందరం అనుకుంటేనే ఆ సినిమా తయారైంది, లేకుంటే రెడీ కాదు. సో ఒక సినిమాకి ముగ్గురు వెరీ ఇంపార్టెంట్. సో అలా అనుకున్నప్పుడు సో రామయ్య వస్తావని నేను హరీష్ శంకర్కి రుద్దేసి నేను వదిలేలేను, ఆ తప్పులో నా రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేసాము, సక్సెస్ కొట్టాము, మళ్ళీ ఇప్పుడు దువ్వాడ జగన్నాథ్ చేస్తాం. వెరీ అంటే ఇటువంటివన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది అంటే మీకు కథ సెకండరీ, ముందు మనుషులు ప్రైమరీ లాగా అనిపిస్తుంది. అంటే మనుషులతో మీరు ట్రావెల్ అవుతారు, ఆ వ్యక్తుల్లో మీకు ఏదో పాయింట్ నచ్చుతుంది, వాళ్ళ యాటిట్యూడ్ నచ్చచ్చు, వాళ్ళ క్యారెక్టర్ నచ్చచ్చు, ఐ డోంట్ నో. లేకపోతే ఇన్నేళ్ళు ఓకే, మీరు మన దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్లో మీతో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరినీ పిలిచారు, దానికి కారణం ఏంటండి? ఒక్కరు కూడా వదిలిపెట్టకుండా. అంటే మీకు ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ని కూడా మీరు అంటే అదేనండి, నేను ఇప్పుడు 25 సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్తో నాకు సంబంధమే లేదు. మేము పని చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం, పని చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలి. ఆ సక్సెస్ ఆ ఫెయిల్యూరో ఇంపార్టెంట్ కాదనేది నా ఉద్దేశం. సో వీఆర్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్, అందరం మనుషులం. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎవరి టాలెంట్తో వాళ్ళకు వస్తుంది. సో ఆ సక్సెస్లో నాకు షేర్ ఇస్తారు, ఆ ఫెయిల్యూర్లో కూడా నేను షేర్ తీసుకుంటాను, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. సక్సెస్లో వాళ్ళు ఇస్తే నేను ఫెయిల్యూర్లో నేనే తీసుకుంటాను. అయితే ఒక సందర్భంలో మీరు రాముడు కృష్ణుడు అన్న పేరు నాకు అచ్చి రాలేదన్నారు. అది అంటే మేబీ రామయ్య వస్తా, రామరామ కృష్ణ కృష్ణ, కృష్ణాష్టమి 3 సినిమాలు ఆడలే. సో మేబీ మా వెంకటేశ్వర స్వామికి నేను అనుకున్నాడో ఏమో అని కోఇన్సిడెంట్ అది. సో ఇట్స్ నాట్ ఏ స్టాంప్ కాదు, అది ఇట్స్ ఎ కోఇన్సిడెంట్గా వచ్చే టాపిక్.